వారం రోజుల్లోనే మహిళా వడ్డీ వ్యాపారి హత్య కేసును చాకచక్యంగా ఛేదించిన జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. షేర్ అలీ వీధిలో ఈ నెల 2వ తారీఖున మహిళను హత్య చేసి పారిపోయిన వ్యక్తిని గద్వాల జిల్లాలో ఎస్ఐలు హత్య కేసును చాకచక్యంగా ఛేదించారని ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన ఎస్ఐలు, సిఐ, డిఎస్పీ సిబ్బందులకు రివార్డు అందజేసి అభినందించారు. ఈ నెల 2వ తేదీ నాడు రిజిస్టర్ అయినటువంటి 194 BNSS సస్పిషియస్ డెత్ని మర్డర్ కేసు కింద ఆర్డర్ చేసి నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నెల 2వ తేదీన గద్వాల్ టౌన్లో లక్ష్మి అనేటటువంటి మహిళ తన ఇంట్లో చనిపోయి ఉండటం జరిగింది. అప్పుడు చనిపోవటానికి గల కారణాలు కానీ లేకపోతే ఎవరు మర్డర్ చేశారనేది ఐడియా లేకపోవటం, అసలు ఎలా చనిపోయింది అనేది కూడా అవగాహన లేకపోవటం వల్ల అప్పుడు 194 BNSS సస్పిషియస్ డెత్ కింద కట్టడం జరిగింది. ఆ తర్వాత పోస్ట్ మార్టంలో తర్వాత డాక్టర్ గారి దగ్గర నుంచి షార్ట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత దాన్ని మర్డర్ కేసుగా ఆర్డర్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, అదేవిధంగా గద్వాల్ టౌన్ సిఐ, మిగతా ఎస్ఐస్తో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత రామిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఈమె దగ్గర ఉన్నటువంటి మెడలో ఉన్నటువంటి బంగారు